తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. 149వ కీర్తన 4వ వచనము. దేవుని ప్రేమకు యోగ్యులైన దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీకు లభించునుగాక. ప్రభుని సృష్టిలో దీనులైన వారు ఎవరంటే నిస్వార్థపరులు, నీతి నిమిత్తము దైవరాజ్య నిమిత్తము హింసింపబడేవారు, గర్వం లేకుండా వినయముతో మెలిగేవారు, ప్రభు చెప్పినట్లు తమను తాము రిక్తిని చేసుకొని సేవకు రూపం దాల్చినవారు, ప్రభు ప్రేమించినట్లు తమ ఇరుగు పొరుగు వారిని ప్రేమించువారు, అవినీతి అన్యాయం చేయనివారు, సమాజంలో పేదలుగా అభాగ్యులుగా చూడబడుతున్నవారు, ధర్మం కోసం సత్యం కోసం నిలబడుతున్నవారు, లంచం తీసుకోకుండా వడ్డీని ఆశించకుండా అప్పు ఇచ్చువారు, రేయింబవళ్ళు ప్రభుని నామస్మరణం చేయువారు, యవ్వనములో వచ్చు ఆకర్షణలకు గురి కాకుండా చిన్నతనంలో అవిధేయతగాను ఉండకుండా వృద్ధులు, అనాథలు, వితంతువులు, అనారోగ్యులకు సహాయం చేయువారు, తమ స్తోమతను, ఆస్తిపాస్తులను, అందచందాలను, ఆప్తులను ప్రభునికై త్యజించేవారు, చివరికి తనను తాను త్యజించుకొని ప్రభునికి అంకితమనర్చుకున్నవారు, సువార్తను బోధిస్తూ దైవరాజ్య వ్యాప్తికై పాటుపడువారు, సువార్తీకరణలో తమ వంతుగా సహాయం చేయువారు. వీరందరూ దేవుని దృష్టిలో దీనులు. వీరిని ప్రభు ఎల్లప్పుడూ ఒక కంట కనిపెడుతుంటాడు. జీవితంలో వచ్చు ప్రతి ప్రమాదం నుండి, చీకటి ఛాయల నుండి, శత్రువుల బారి నుండి, అనారోగ్య సమస్యల నుండి, ఆర్థిక అసమానతల నుండి, జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల నుండి ప్రభువు విడుదలనిస్తాడు. వారిని ఎలాంటి ఓటమికి గురి చేయక వారికి విజయానందాన్ని దయచేస్తాడు. కావున మనమును దీన హృదయాన్ని కలిగి ప్రభునిచే అనేక ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుందాం. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ అనలేని కృపకు గాను మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. దీనులనిన దీన మనస్కులనిన మీకెంతో ప్రీతి. మేము మా అహంకారాన్ని వీడి దీనులముగా జీవించే ఆత్మ జ్ఞానమును దయచేయమని మీ అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.